刚刚过Ya, hoy. un eloto సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పటాన్ చెరువు బీరంగూడ వద్ద జరిగిన ప్రమాదంలో మంటలు చెలరేగినట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైతే మినీ బస్సు కారు పూర్తిగా దగ్ధమైపోయినట్టుగా తెలుస్తోంది. అయితే స్థానికులకు మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. స్థానికులు రక్షించారు బస్సులో ఉన్నోళ్ళని అని చెప్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. మినీ బస్ తో పాటుగా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ని స్థానికంగా వెంటనే ఫైర్ ఇంజిన్ సిబ్బంది అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే డీసీఎం తరలిస్తున్నారు. ఏదైతే ట్రాన్స్ఫార్మర్ కి సంబంధించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కి సంబంధించినటువంటి ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఆయిల్ ను తరలించే నేపథ్యంలోనే డీసీఎం లో అకస్మాత్తుగా ఒక్కసారి మంటలు చెలరేగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది మంటలు చెలరేగినటువంటి పరిస్థితుల్లోనే బీరప్గూడ కమాన్ కి సమీపంలోనే నేషనల్ హైవే సంగారెడ్డి నేషనల్ హైవే పైన జరిగినటువంటి ఘటనకు స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి ఇన్ఫార్మ్ చేయడంతో ఫైర్ సిబ్బంది రావడం జరిగింది. అయితే డీసీఎం ఆగి ఉన్నటువంటి ప్రాంతంలో ఒక బ్రీజా కి సంబంధించి ఒక బ్రీజా కార్ పక్కనే ఉండడంతో ఆ బ్రీడా కూడా అంటుకుంది. దాంతో పాటుగా అక్కడ డీసీఎం కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. వెంటనే మంటలు చెలరేగినటువంటి విషయాన్ని గ్రహించినటువంటి డీసీఎం డ్రైవర్ వెంటనే అందులో నుంచి దూకి సురక్షితంగా బయటకు పడ్డ విషయం అయితే మనం గ్రహించవచ్చు. దాంతో పాటుగా ఆ సమయంలో పార్కింగ్ ప్రాంతంలో ఉన్నటువంటి కారు కనుక ఆ కారులో కూడా ఎవరు లేరు. ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్పుకోవాలి. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా పోలీసులు వెంటనే చేరుకోవడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురము వీరప్పగూడ కమాన్ దగ్గర జరిగినటువంటి ఘటన మంటలు చెలరేగుతున్న నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్రమత్తం కావడంతో వెంటనే ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో పెద్ద ఎత్తున నష్టం ఏం వాటిల్లో లేదంటూ కూడా చెప్తున్నారు. ఒక డీసీఎం తో పాటుగా ఒక బ్రీజా కారు కూడా దహనమైనట్టుగా చెప్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఆ పోలీసులు ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయంపై పోలీసులు కూడా దర్యాప్తు చేసేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. అయితే డీసీఎం లో తరలిస్తున్నటువంటి ఆయిల్ కి సంబంధించి ఆయిల్ లో ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగడంతోనే డీసీఎం అంటుకుంది అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో కొంత అప్రమత్తం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా అక్కడ డ్రైవర్ కూడా అప్రమత్తంగా ఉండడంతో ప్రాణ నష్టం ఎటువంటిది వాటిల్లో లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదంటూ కూడా చెప్తున్నారు. పోలీసులు వెంటనే ఇటు ఫైర్ సిబ్బందికి సంబంధించిన అధికారులు కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ కి సంబంధించిన పోలీసులు వెంటనే అక్కడ చేరుకున్నారు. సంఘటన స్థలంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ గ్రహించి ఫైర్ ని ఆపేయడంతో పాటుగా ట్రాఫిక్ ని కూడా వెంటనే క్లియర్ చేస్తూ వాహనాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శిరీష. థాంక్యూ ప్రణయ్.